సభాయై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాధిసేవితం కవిత్థజంభూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శివాయ గురవే నమః. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేటువంటి భక్తులకి అలాగే శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ముందుగా ఆ భీమవరం ఇలవేలుపు మన మావుళ్ళమ్మవారి యొక్క ఆశీస్సులు, గునుపూడి గ్రామదేవత అయినటువంటి ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మవారి యొక్క అనుగ్రహము, అలాగే మన అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ యొక్క నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క విశ్వావసునామ ఉగాది మీకు అనేకమైనటువంటి భోగభాగ్యాలు సుఖశాంతులు ఇవ్వాలని చెప్పి ఆశీర్వచనాలు అందజేస్తూ ఈరోజు మనం పంచాంగ శ్రవణాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మనకి ఈ రోజుని యుగాది అని పిలుస్తూ ఉంటారు. యుగము అంటే మనకి ఉండేటువంటి 4 యుగాలు: కృతయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగము. యుగ ఆది ఇలా ఏ యుగమైనా సరే ఆ యుగము ప్రారంభం రోజు ఆది కాబట్టి దాని పేరు యుగాది. మనకు అర్థమయ్యేటువంటి తెలిసినటువంటి వాడుక భాషలో చెప్పేటువంటి నామము ఉగాది. అందుకని దాని పేరు ఉగాది అయ్యింది. ఈ యొక్క రోజు విశ్వావసునామ సంవత్సరము. అటువంటి ఈ ఉగాదికి పేరు విశ్వావసు. మనకి ఒక్కొక్క సంవత్సరం కూడా 60 సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు మనకి విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి విశ్వావసు, విశ్వము అంటే ఈ భూమి ఎంతవరకు అయితే మనకి వ్యాపించి ఉందో అదంతా విశ్వము అని చెప్పి మొత్తం అంతా కూడా విశ్వము కింద మనకి ఏర్పాటై ఉంది. వసు అంటే మనకి అష్టవసువులు అని చెప్పి 8 వసువులు ఉంటాయి. అంతేకాకుండా వసువు అంటే ఆయుర్వేదమని, వసువు అంటే సుభిక్షము అని, వసువు అంటే స్థిరమైనదని, ఇలా అనేక అర్థాలు మనకి సంస్కృత భాషలో చెప్పుకుంటూ ఉన్నాం మనం. విశ్వమంతా కూడా సుభిక్షంగా స్థిరమై శత్రుబాధలు, చోరబాధలు, అగ్నిబాధలు లేకుండా ఈ యొక్క భూమి అంతా కూడా సుభిక్షంగా ఉంచేటువంటి సంవత్సరము విశ్వావసు సంవత్సరము. దాని యొక్క అర్థం మనం ఆ ప్రకారంగా తెలుసుకోవచ్చు. అటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో ఈ విశ్వావసునామ సంవత్సరంలో సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఆశీర్వచనాలు చేస్తూ పంచాంగ శ్రవణంలో ముందుగా ఈ యొక్క ఉగాది అనేటువంటిది నూతన మాసములతో నూతన ఋతువుతో ప్రారంభమై ఉంటుంది. మాసము అంటే చైత్రమాసము, వైశాఖ మాసము, ఇలాగా మనకి అందరూ కూడా కొత్త సంవత్సరం అంటే జనవరి, ఫిబ్రవరిలో అనుకుంటూ ఉంటారు. కాదు, మన యొక్క తెలుగు సంవత్సరాలలో చైత్రమాసం నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది. అటువంటి ఈ యొక్క చైత్రమాసము వసంత ఋతువుతో ప్రారంభమవుతూ ఉంటుంది. వసంత ఋతువుకి అధిపతి వసంత మాధవుడు. ఈ వసంత మాధవుడు అనుగ్రహం చేత ఎలా ఉంటుంది అంటే ఇంతకు ముందు వరకు కూడా మంచుతో ఏర్పడి అనేకమైనటువంటి ఆ చెట్లన్నీ కూడా ఆకులు రాలి మాడిపోయి ఉంటే ఈ వసంత మాధవుడి చేత మళ్ళీ అటువంటి చెట్లన్నీ కూడా చిగురించడం జరుగుతుంది. కాబట్టి ప్రకృతి అంతా కూడా పచ్చదనంతో మన యొక్క చెరువులు కాలువలన్నీ కూడా నీటితో నిండి జలమయమై కళకళలాడుతూ ఉంటాయి. అటువంటి వసంత మాధవుడి యొక్క ఋతువులో వసంత ఋతువు ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ యొక్క ఉగాది అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాలకి చాలా ముఖ్యమైన గొప్పదైనటువంటి పండుగ. అదేమిటి గురువుగారు, మన రాష్ట్రంలో అన్నీ కూడా, మన దేశంలో అన్ని పండుగలు కూడా దీపావళి అయినా ఏదైనా కూడా అన్నీ కూడా గొప్పవే కదండి అంటే, మనకి ఈ యొక్క ఉగాదిని మనం వసంత ఋతువు నుంచి చైత్రమాసం ప్రారంభమైతే చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు ఉండేటువంటి తమిళనాడు, అలాగే కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలలో
ఈ యొక్క సౌరమానాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు, మనమేమో చాంద్రమానాన్ని పాటిస్తూ ఉంటాం. మన చాంద్రమానం ప్రకారం మనకి ఆ వసంత ఋతువు చైత్ర మాసం ప్రారంభం నుంచి ఉగాది జరుపుకొని అక్కడి నుంచి పండుగలను జరుపుకుంటూ ఉంటాం. వాళ్ళు మేషరాశిలో సూర్యుడు ప్రవేశమైన దగ్గర నుంచే మేష సంక్రమణం వస్తే వాళ్ళు ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి మనకి మాసములు ఎలా ప్రధానమో వాళ్ళకి సంక్రమణములు అటువంటి ప్రమాణంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మనకి ఈ యొక్క ఉగాది మార్చి 30 ఈ రోజు నుంచే ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ చైత్రమాసము వసంత ఋతువు మొదటి నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఏప్రిల్ 14వ తారీఖున వాళ్ళకి ఉగాది ప్రారంభమవుతుంది. ఎందుకయ్యా అంటే వాళ్ళకి మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, మేష సంక్రమణం ఏర్పడుతుంది, అక్కడి నుంచి వాళ్ళు ఉగాది జరుపుకుంటారు. కాబట్టి వాళ్ళకే మనకే ఉండేటువంటి వ్యత్యాసం అది. కాబట్టి మన యొక్క తెలుగు రాష్ట్రాలకి ఈ ఉగాది చాలా గొప్పదైన ముఖ్యమైనటువంటి పండుగ. అటువంటి ఈ ఉగాది ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని మన యొక్క ఋషులు పెద్దలు కూడా చాలా విశేషంగా మనకు చెప్పారు. ఎలా చేసుకోవాలయ్యా అంటే అబ్దాదౌ ప్రాతరుత్థాయ, సూర్యుడు రాకముందే మనం నిద్రలేవాలి. స్నానం సంధ్యావందనం కృత్వా వర్ణాచారం క్రమేణతు అబ్దాదౌ బంధు సంయుక్తం మంగళాస్నానపూర్వకం వస్త్రై ఆభరణై దేహ అలంకృతై తతశుచి ప్రాంగుముఖో వదంగుముఖో వా దైవకార్య సన్నిధౌ విఘ్నేశౌ భారతీ దేవౌ మాతా పితరో గురు బ్రాహ్మణాన్ నమస్కారాన్ కృత్వా సంపూర్ణం వత్సరం పుణ్యం సాంగోపాంగం యథాక్రమం వికాసో వదనం ధీమాం సంయజ్ఞత్వా ఫలం లభేత్ అని చెప్పి మన యొక్క శాస్త్ర ప్రమాణం. సూర్యుడు రాకముందే ఈ ఉగాది రోజున నిద్రలేచి తలకి చమురు పెట్టుకొని తల మీద నుంచి స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి తల్లికి తండ్రికి నమస్కారం చేసి ఆ తర్వాత గురువులని పూజించి అలాగా దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని దైవ కార్యాలు ఆచరించి అలాగే దాన ధర్మాలు చేసి ఆ గుళ్ళో ఉండేటువంటి పంచాంగ శ్రవణాన్ని భక్తి శ్రద్ధలతో విని ఆ రోజున పెట్టేటువంటి ఆ ఉగాది పచ్చడి ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజున స్వామివారి యొక్క సన్నిధిలో ఎంతో విశేషంగా ఈ ఉగాదిని జరుపుకోవాలి అని చెప్పి మనకి ఈ శ్లోకపూర్వకంగా మనకి ఈ ఉగాది ఎలా జరుపుకోవాలో పెద్దలు నిర్ణయించడం జరుగుతూ ఉంది. అలాగే మనం ఈ పంచాంగ శ్రవణం వినడం, గుళ్ళోకి వెళ్ళడం, దాన ధర్మాలు చేయడం ఎంత ముఖ్యమో ఈ యొక్క ఉగాది రోజున ఆ ఉగాది షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి తినడం కూడా చాలా విశేషంగా మనం భావిస్తూ ఉంటాం. 6 రకాల రుచులతో ఈ యొక్క పచ్చడి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏమిటయ్యా అంటే ఈ పచ్చడి అబ్దాదౌ నింబకుశమం శర్కరామ్లామృతైర్యుతం భక్షితం పూర్వయామేతు దద్వర్షే సౌఖ్యదాయకం అని శాస్త్ర ప్రమాణం. ఈ యొక్క మన పెద్దలు ఏ పండుగని ఎలా జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఎంతో భక్తి శ్రద్ధలతో నేర్పించారు. ఉదాహరణకి పోలాల అమావాస్య వచ్చింది, ఆ రోజు ఎలా చేయాలి అంటే కంద మొక్కను పెట్టుకుని ఆ కంద మొక్కకి వాసన వేసినటువంటి ఆ వాసన కుడుమ నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తాం. వినాయక చవితి వచ్చింది, వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుముల నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం. గుడాన్న ప్రీతమానస అని చెప్పి అమ్మవారిని మనం అంటూ ఉంటాం. కాబట్టి ఆ లక్ష్మీ పూజ అమ్మవారి పూజ చేసినప్పుడు అమ్మవారికి ఆ పాయసం క్షీరాన్న నైవేద్యం పెట్టి ప్రసాదంగా మనం స్వీకరిస్తూ ఉంటాం. మరి ఈ రోజున ఉగాది రోజున ఏం చేయాలి అంటే 6 రుచులతో కూడినటువంటి పచ్చడి ఆ ప్రసాదంగా ఆ స్వామివారికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అది స్వీకరించాలి అని చెప్పబడుతోంది. చేదు, పులుపు, ఉప్పు, తీపి, వగరు, కారం ఇలా ఇతరత్ర 6 రుచులతో షడ్రుచులతో ఈ యొక్క పచ్చడి మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం. ఈ ప్రసాదం స్వీకరించడం ద్వారా నా యొక్క శరీరము వజ్రదేహమై ఉండాలి. సర్వసంపత్కరాయ చ సమస్తమైనటువంటి ఆరోగ్యములు, సమస్తమైనటువంటి సంపత్తులు, సమస్తమైనటువంటి ఆ యొక్క ఆయురారోగ్యాలు కూడా మనకి కలగాలి. సర్వారిష్ట వినాశాయ సకలమైనటువంటి అరిష్టములు
నాశనమయ్యి వినాశమయ్యి సమస్తమైనటువంటి సుఖ సౌఖ్యాలు కలగాలి. నింబకుసుమ భక్షణం, ఆ ప్రసాదం స్వీకరిస్తున్నాను స్వామి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ఇక్కడ ఉండేటువంటి గొప్ప విషయం ఏమిటయ్యా అంటే 6 రుచులు, ఆ కారము, తీపి, వగరు ఇవన్నీ ఉంటాయి. అలాగే మనం అనుకుంటున్నాం పంచాంగ శ్రవణం వింటే మంచి జరుగుతుంది, దేవాలయానికి వెళితే మంచి జరుగుతుంది, అలాగే ఈ యొక్క ఉగాది పచ్చడి తినడం వల్ల మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటాం. ఈ యొక్క పచ్చడిలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే తీపి, కారము, పులుపు ఇవన్నీ ఎలా ఉంటాయో ప్రతి మానవుడి యొక్క జీవితంలో కూడా కష్టము, సుఖము, ఒడిదొడుకులు అలాగే ఉంటాయి. కాబట్టి సుఖం వచ్చని చెప్పి పొంగిపోకూడదు, కష్టం వచ్చని చెప్పి మనం కుమిలిపోకూడదు. సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఆ యొక్క భగవంతుడా నీదే భారము అని చెప్పి ఎప్పుడైతే పరిపూర్ణంగా భగవంతుడిని నమ్మి ఎదురుగా నడుస్తామో అక్కడ మనం ఉండేటువంటి కష్టములు తొలగి మనకి సుఖం ఏర్పడుతుంది అని చెప్పి ఈ యొక్క పచ్చడిలో ఉన్న 6 రుచులు కూడా షడ్గుణాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలకి ప్రతీతిగా ఉంటాయి అని చెప్పి ఇటువంటి విశేషమైనటువంటి ఆ పంచాంగ శ్రవణం, అటువంటి ఆ దైవ దర్శనం, ఆ యొక్క ప్రసాదం పచ్చడి తినడంగా మనం ఈ ప్రసాదాన్ని స్వీకరించడంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క సంవత్సరాలు మనకు మొత్తం ప్రభవ, విభవ, శుక్ల అని మొదలుపెట్టి క్షయ సంవత్సరంతో 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి. ప్రభవ అనేటువంటి సంవత్సరం మొదటిదైతే ఈ నిన్నటితో వెళ్ళిపోయినటువంటి క్రోధి సంవత్సరం 38వ సంవత్సరం అయితే ఇవాల్టి నుంచి ప్రారంభమైనటువంటి యొక్క విశ్వావసునామ సంవత్సరం 39వ సంవత్సరంగా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క విశ్వావసు అంటే చెప్పుకున్నాం కదా, భూమి స్థిరమై సస్యశ్యామలమై అగ్ని భయాలు, చోర భయాలు లేకుండా నూతనంగా ఏర్పడినటువంటి భూమి వలె ప్రకాశించేటువంటి భూమి అని చెప్పి విశ్వవసు అని చెప్పి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి విశేషమైన విశ్వావసనామ సంవత్సరం 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక పూర్వకాల గణితం ప్రకారంగా మనం లెక్క వేసుకుంటే కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5126వ సంవత్సరం నడుస్తూ ఉంది. శాలివాహన శకాబ్దములు ప్రారంభమై ఇప్పటికీ 1947వ సంవత్సరం మనకు జరుగుతూ ఉంది. శ్రీ శంకరాచార్యాబ్దములు ప్రారంభమై 2097వ సంవత్సరం ఇది. అలాగే శ్రీ రామానుజ అబ్దములు ప్రారంభమై 1008వ సంవత్సరం ఇది. శ్రీ మధ్వాచార్య అబ్దములు ప్రారంభమై 909వ సంవత్సరం ఇది. విక్రమార్క శకాబ్దములు ప్రారంభమై 2082వ సంవత్సరం ఇది. హిజరీ శకాబ్దములు ప్రారంభమై 1446, 1447 సంవత్సరాల మధ్యలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి సంవత్సరం 78వ సంవత్సరం ఇది. అలాగే ఇక మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి నూతనంగా అవతరించిన రాష్ట్రంగా వచ్చి 11వ సంవత్సరం. మన తెలుగు రాష్ట్రాలలో అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి కూడా 11వ సంవత్సరంగా ఇది వెలువడుతూ ఉంది. మనందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అంటే ఇది 2025, 2026 ఈ 2 సంవత్సరాల మధ్యలో వచ్చేటువంటి తెలుగు సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. అటువంటి విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణంలో ముఖ్యమైన విషయాలు ఎలా తెలుస్తాయి అంటే మనకు ఉండేటువంటి రాసులు, మనకు ఉండేటువంటి నక్షత్రాలను బట్టి, మనకు ఉండేటువంటి నవనాయకులు అనేటువంటి ఆ గ్రహాలను బట్టి దేశ పరిస్థితి ఎలా ఉంటుంది, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది, దేశ జనాభా, అలాగే మన యొక్క పంటలు, అలాగే మన యొక్క వర్షపాతము ఇవన్నీ ఎలా ఉంటాయి అనేటువంటివి ఈ యొక్క ఋతువుల మీద, ఈ యొక్క నవనాయకుల మీద, తిథుల మీద, నక్షత్రాల మీద, రాసుల మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం మొదలుపెడుతూ ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటూ, పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు ఈ 5 కలిపితే పంచాంగంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. తిథి తెలుసుకొని పని చేయడం వలన ఏదైనా ఒక పని చేయాలి, ఏ తిథి రోజున పని చేస్తే మనకి మంచి జరుగుతుందని తెలుసుకొని చేయడం వలన కార్యసిద్ధి జరుగుతుంది, సంపదలు కలుగుతాయి. ఇక రెండవది వారము. వారము తెలుసుకొని చేయడం వలన మన యొక్క ఆయుష్ వృద్ధి అవుతుంది, చేసేటువంటి కార్యము సిద్ధిస్తుంది. ఇక మూడవది నక్షత్రములు.
తారాబలం అంటారు దాన్ని. ఆ నక్షత్ర బలాన్ని చూసుకుని కనుక మనం ప్రయాణం చేసినట్లయితే, నక్షత్రాన్ని చూసుకుని మన పనులు చేసినట్లయితే సకలమైనటువంటి సౌఖ్యములు సుఖములు కలుగుతాయి, పాప నాశనం జరుగుతుంది. అలాగే తర్వాతది యోగములు. యోగం తెలుసుకొని ప్రయాణం చేయడం వలన రోగనాశనం, అలాగే ప్రయాణ సౌఖ్యం కూడా కలుగుతుంది అని. ఇక చివరిది 5వది కరణము. ఈ కరణము తెలుసుకుని ప్రయాణం చేయడం వలన కార్యసిద్ధి, ధనలాభము, సుఖ సౌఖ్యములు కలుగుతాయి అని చెప్పి మనకి తిథి, వార, నక్షత్ర, యోగ కరణములుగా ఈ పంచాంగం చెప్పబడుతూ ఉంది. అందుకే చాలామంది గురువుగారు మా పిల్లల స్కూల్లో వేస్తున్న మంచి రోజు చెప్పండి, లేదా వాహనం కొనుక్కుంటున్నా మంచి రోజు చెప్పండి, ఒక వస్తువు కొనుక్కుంటున్నా మంచి రోజు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు. ఆ సమయంలో తిథివార నక్షత్రాలు చూసుకుని ప్రయాణం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అని చెప్పి ఈ ప్రకారంగా మనం తిథివార నక్షత్రాలతో కూడిన పంచాంగ శ్రవణాన్ని ఈ ఉగాది పర్వదినాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అది ఇంకా చాలా విశేషం.